హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వీడియో పెట్టక చాలా రోజులైంది. ఈరోజు మార్నింగ్ అయితే అంటే 2 డేస్ బ్యాక్ తీసిన వీడియో అండి. ఇక్కడ మార్నింగ్ అయితే ఈ విధంగా పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశాననే పనులైతే ఇందులో వ్లాగ్లో ఉన్నాయి. ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేశాను. పిల్లల కోసం స్నాక్స్ అయితే బెబ్బర్లు ఉడకబెడుతున్నాను. బెబ్బర్లు, శనగలు, పెసాలు ఈ మూడింటిని స్నాక్స్ లాగా ఈ విధంగా ఉడికిస్తాను. రోజు ఒకటి, లేదంటే ఒక్కోసారి మొలకెత్తినవి కూడా పెడుతూ ఉంటానండి స్నాక్స్. ఇక్కడ బియ్యం కడిగి పక్కన పెట్టేశాను. పప్పు పొయ్యి మీద పెడదామనేసి కుక్కర్లో అయితే వేసి పెట్టేశాను. ఈరోజు పప్పు చేసేసి రైస్ అయితే వండేస్తున్నాను. అలాగే ఇది సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఖచ్చితంగా రాగి జావ అయితే తాగాల్సిందే కదా, హెల్త్కి చాలా మంచిది, చలవ కూడా చేస్తుంది. ఇప్పుడైతే పిల్లలకైతే ఈరోజు మార్నింగ్ అయితే వీళ్ళకు టిఫిన్ అయితే రాగి జావ చేస్తున్నాను. చాలా బాగుంటుంది రాగి జావ. కానీ మా పిల్లలు ఏంటంటే బెల్లం వేస్తేనే తాగుతారండి, సాల్ట్ వేసి చేస్తారు కానీ తాగరు. అలా బెల్లం వేసి తాగుతారు, కానీ బెల్లం కూడా నేను షుగర్ కొంచెం తక్కువగా వేసి ఇలా రాగి జావ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే బెబ్బలు ఉడికిపోయాయి. స్నాక్స్ అయితే పెట్టేసేయాలి, లంచ్ బాక్స్ రెడీ చేసేసేయాలి. ఇలా ఉంటుంది మార్నింగ్. వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిందండి. ఈరోజు అయితే వీడియో పెడదాం ఇప్పటి నుంచి రెగ్యులర్గా అనేసి అయితే స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం బిజీగా ఉండి, ఇంట్లో పనులతో బిజీగా ఉండి వీడియోస్ పైన అయితే పెట్టలేదు. అసలు వీడియోస్ పైనకే రాలేదు. వీడియోస్ కూడా ఏం వీడియో తీయలేదండి. ఈరోజు అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలనేసి అయితే అలాగే వీడియో అయితే తీశాను. అలాగే మన ఛానల్ని కొత్త వారు చూస్తే వీడియోస్ ఎలా ఉన్నాయో చూడండి. నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడైతే పప్పు అయితే రెడీ అయిపోయింది. బాక్స్ పెట్టేసేయాలి పిల్లల కోసము. ఇక్కడైతే గట్టిపప్పు అయితే పక్కన పెట్టేసాను పిల్లల కోసము. వాళ్ళకు ఇక్కడ ఇలా కొద్దిగా తీసి పెడతానండి ముద్దపప్పుని. ఆయిల్ కూరేసి పప్పు చేశాను. ఈ విధంగా వంట చేసి పిల్లల్ని పంపించేశాను. ఇక్కడ రాగి జావ అయితే రెడీగా ఉంది. తర్వాత కిచెన్లో పనులంతా కంప్లీట్ అయ్యాక మొత్తం ఇంట్లో బెడ్షీట్లన్నీ ఉతికేసాను. ఈరోజు బట్టలు అయితే చాలా ఉన్నాయి. ఇంట్లో పనులతో అస్సలు తీరిక లేదండి. అలా అనేసి వీడియోస్ అయితే పెట్టలేదు. ఇక్కడైతే బట్టలన్నీ ఉతికేసి ఆరేసాను. చాలా ఎండ ఉందండి. ఒక గంట సేపట్లో వెండిపోతాయి ఇక్కడ బట్టలు ఉతికేసిన తర్వాత. మళ్ళీ నేను ఈరోజు మార్నింగ్ నుంచి బిజీగా ఉందండి నా డే మొత్తము. ఇక్కడ బట్టలు ఉతికిన తర్వాత మళ్ళీ నా పనులు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. పిల్లలు వచ్చేలోపు అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు బెడ్షీట్లతో సహా అన్నీ ఉతికేసాను. ఇక్కడ డోర్ మ్యాట్స్ కూడా ఉతికేసానండి. అలాగే ఇక్కడ పని అయితే స్టార్ట్ అయింది, ఇల్లు పని. ఇక్కడ మా ఇల్లు అయితే స్టార్ట్ చేసామండి పనులు. ఇక్కడ గుంతలు అయితే కొట్టారు పిల్లర్స్ కోసము. ఇలా పనులు బిజీగా ఉండడం వల్ల అస్సలు వీడియోస్ పైన అయితే పెట్టలేదు. ఇక్కడ అంతా రెడీ అయిపోయింది పిల్లర్స్ కూర్చోబెట్టడానికి. చాలా కష్టపడి ఈ ఇల్లు అయితే కట్టాల్సిందే అనేసి ఈ సంవత్సరం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడైతే మళ్ళీ నైట్ అండి, పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి. వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ అక్కడ వర్క్ చూసుకొని ఇంటి దగ్గరికి వచ్చేసాను. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారు. వాళ్ళకు ఫ్రెష్ అయిన తర్వాత పాలు పెట్టించేసాను, తాగేసి వాళ్ళు హోంవర్క్ చేసుకుంటున్నారు. నైట్ డిన్నర్ అయితే ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంట్లో అయితే చాలా పనులండి. ఇల్లు పని స్టార్ట్ అయిన నుంచి ఇంట్లో బిజీగా ఉండడం వల్ల అసలు వీడియోస్ తీయడమే లేదు. డే అయితే ఇలా గడిచిపోయిందండి. వంట అయితే రెడీ అయిపోయింది. ఈరోజు బగారా రైస్ అయితే వండేసాను. చికెన్ కర్రీ అయితే రెడీ అయ్యిందండి. ఈ విధంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు నా పనులు అయితే ఇలా ఉన్నాయి. అలాగే వీడియోస్ ఇకపై మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయండి. చూసి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్.